వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే కేవలం రాకెట్ ప్రయాణం మాత్రమే కాదు, అక్కడ ఉండే ఒంటరితనాన్ని, గడ్డ కట్టే చలి వంటి పరిస్థితులను తట్టుకోవడం కూడా. దీనికోసం మన భారతీయులు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసా? లడఖ్లోని మంచుకొండల్లో ఇస్రో చేపట్టిన ఒక అద్భుతమైన ప్రయోగమే మిషన్ మిత్ర. అసలు మిషన్ మిత్ర ప్రయోగం అంటే ఏంటి, దీనికోసం ఇస్రో ఏం చేస్తుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్ విజయవంతం కావాలంటే వ్యోమగాముల యొక్క శారీరక మరియు మానసిక స్థితిగతులు చాలా కీలకం. దీనికోసం ఇస్రో చేపట్టిన మిషనే ఈ మిషన్ మిత్ర. సముద్ర మట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో స్పేస్ లాంటి వాతావరణాన్ని సృష్టించి చేస్తున్న ఈ అనలాగ్ మిషన్ విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిషన్ మిత్ర అంటే మ్యాపింగ్ ఆఫ్ ఇంటర్ ఆపరబుల్ ట్రైట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్. దీన్ని లడఖ్లోని లేహ్ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మనకు సముద్ర మట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో ఉండడం, ప్లస్ ఇక్కడ హైపోక్సియా అంటే దాదాపు గాలి చాలా తక్కువ ఉండడం, గడ్డ కట్టే మంచు వంటి పరిస్థితులు ఉండడం చాలా ముఖ్యమైన అవసరమైన పరిస్థితులు. ఇక్కడ దీన్ని మనం ఇస్రో మరియు ఐఏఎం అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలో ఎలా స్పందిస్తారో అనేది పరీక్షించడం ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మిషన్ యొక్క మరొక ముఖ్యమైన ఉద్దేశం వ్యోమగాములకు మరియు గ్రౌండ్ కంట్రోల్ టీం మధ్య గల కమ్యూనికేషను మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇదే క్రమంలో మనం గగన్యాన్ మిషన్ యొక్క కీలక అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇది మనకు మానవ సహిత రాకెట్ ప్రయోగం. ఇది దాదాపు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లోయర్ ఎర్త్ ఆర్బిటాల్లోకి 3 days పంపి మళ్ళీ తిరిగి ఈ వ్యోమగాములను తీసుకురావడం యొక్క ముఖ్య ఉద్దేశం మన గగన్యాన్ మిషన్. దీనిలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 మానవరహిత ప్లస్ 1 మానవ సహిత ప్రాజెక్టులకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ గగన్యాన్ మిషన్ విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత మానవ సహిత రాకెట్ చేసిన సామర్థ్యం గల దేశంగా భారత్ ఆవిర్భవిస్తుంది. దీనికోసం భారతదేశం శుభాన్ శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణన్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ నలుగురిని ఎంపిక చేయడం జరిగింది. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా శుభన్ శుక్లా యుఎస్ఏకు చెందిన ఆక్సియం మిషన్